ఎప్పుడైతే హిజ్కియా మీదకి శత్రువులు వస్తున్నారో అతని మీదకి వచ్చి అతను నాశనం చేస్తానని చెప్పి అతనికి ఉత్తరం పంపించినప్పుడు హిజ్కియా ఏం చేశాడంటే దేవుని సన్నిధిలోకి వెళ్ళి ఆ ఉత్తరమును దేవుని సన్నిధిలో పెట్టి దాన్ని విప్పి, సైన్యములకు అధిపతియగు యెహోవా, రాజ్యములన్నీ నీవే, జనములన్నీ నీవే, ఇదిగో ఇతడు చేయించిన దూషణలు నీకు తెలిసే ఉన్నవి కనుక నీ బిడ్డను రక్షించుము, నీవే దేవుడు కనుక సహాయం చేయమని ప్రార్థించినప్పుడు దేవుడు హిజ్కియాకి వర్తమానం పంపాడండి. దేవుడు హిజ్కియా ప్రార్థనకి జవాబిచ్చాడు. దేవుడు హిజ్కియా ప్రార్థనకి జవాబు ఇవ్వడమే కాకుండా తన శత్రువుతో కూడా దేవుని మాట్లాడాడు. ఏమని? నువ్వు వచ్చిన మార్గంని నువ్వు తిరిగి వెళ్ళిపోతావు, నీ దేశంలోనే నువ్వు కూలిపోతామని అతనికి దేవుడు చెప్పాడు. అట్లనే హిజ్కియాకి గొప్ప వాగ్దానము, గొప్ప ఆదరణ దేవుడు కలిగించాడు. మరి మనకున్న సమస్యలను బట్టి మనం కృంగిపోకూడదు, వేసారిపోకూడదు, కానీ దేవుని సన్నిధిలో విషదపరిస్తే దేవుడు తప్పక జవాబిస్తాడు. ఆమేన్.